మీరు తినే ఒక చిన్న చాక్లెట్ ముక్క వెనుక ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన భారీ పరిశ్రమ ఉందని మీకు తెలుసా? చాక్లెట్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన ఆహారం. పుట్టినరోజులు, పండుగలు, బహుమతులు, ప్రత్యేక సందర్భాలు ఇలా ఎన్నో సందర్భాల్లో చాక్లెట్ కనిపిస్తుంది. కొందరికి అది ఆనందానికి ప్రతీక. మరికొందరికి అది ఒక చిన్న సంతోషం. కానీ ఈ చాక్లెట్ మన చేతిలోకి చేరే వరకు జరిగే ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ప్రయాణం కోకో చెట్లతో ప్రారంభమవుతుంది. కోకో పండ్లలో ఉండే గింజలే చాక్లెట్ తయారీకి ప్రధాన ఆధారం. ఈ గింజలను సేకరించి ప్రత్యేక ప్రక్రియల ద్వారా సిద్ధం చేస్తారు. ఆ తరువాత వాటిని ఎండబెట్టి, శుభ్రపరచి, తదుపరి తయారీ దశలకు పంపిస్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాక్లెట్ తయారీ కేవలం తీపి కలపడం మాత్రమే కాదు. కోకో గింజల రుచి, వాసన మరియు నాణ్యతను ప్రభావితం చేసే అనేక దశలు ఇందులో ఉంటాయి. అందుకే వేర్వేరు బ్రాండ్ల చాక్లెట్లు వేర్వేరు రుచులను కలిగి ఉంటాయి. మార్కెట్లో మనకు మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్ వంటి ఎన్నో రకాలు కనిపిస్తాయి. వీటి మధ్య ప్రధాన తేడా ఉపయోగించే పదార్థాల్లో ఉంటుంది. అందుకే ప్రతి చాక్లెట్ ఒకేలా ఉండదు. చాలామంది డార్క్ చాక్లెట్ గురించి ప్రత్యేకంగా వింటుంటారు. ఎందుకంటే ఇందులో కోకో పరిమాణం ఎక్కువగా ఉండవచ్చు. కానీ ఇక్కడ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. అన్ని డార్క్ చాక్లెట్లు ఒకేలా ఉండవు. బ్రాండ్ను బట్టి, పదార్థాలను బట్టి తేడాలు ఉంటాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాక్లెట్ పరిశ్రమలో మార్కెటింగ్ కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. అందమైన ప్యాకేజింగ్, ప్రత్యేక రుచులు మరియు భావోద్వేగ ప్రకటనలు వినియోగదారులను ఆకర్షించడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏమిటంటే, చాలామంది చాక్లెట్ను కేవలం ఒక తీపి ఆహారంగా మాత్రమే చూస్తారు. కానీ దాని వెనుక వ్యవసాయం, అంతర్జాతీయ వ్యాపారం, తయారీ సాంకేతికత మరియు మార్కెటింగ్తో కూడిన ఒక భారీ ప్రపంచం దాగి ఉంటుంది. మరోవైపు చాక్లెట్ను ఆరోగ్య ఆహారంగా చూడడం కూడా సరైంది కాదు. అలాగే పూర్తిగా చెడ్డది అని చెప్పడం కూడా సరైంది కాదు. ఎందుకంటే వేర్వేరు ఉత్పత్తుల్లో వేర్వేరు పదార్థాలు మరియు పోషక విలువలు ఉంటాయి. చివరికి మీరు తినే ప్రతి చాక్లెట్ బార్ వెనుక ఒక దీర్ఘ ప్రయాణం ఉంటుంది. కోకో చెట్టులో మొదలైన ఆ ప్రయాణం ప్రపంచంలోని అనేక దశలను దాటి మీ చేతిలోకి చేరుతుంది. కాబట్టి తర్వాత మీరు చాక్లెట్ తినేటప్పుడు అది కేవలం ఒక తీపి పదార్థం మాత్రమే కాదు, ఒక భారీ పరిశ్రమ కథ అని కూడా గుర్తుంచుకోండి. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.